నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. మోదీ, ధన్ఖడ్, చంద్రబాబు హాజరు. కర్షకుల, కార్మికుల కష్టాలు తెలిసిన మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ అన్నారు. రాష్ట్రపతి భవన్లో భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిపి రాధాకృష్ణన్తో శుక్రవారం ఉదయం ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన ఉపరాష్ట్రపతికి సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. I Chandraviram Ponnusamy Radhakrishnan do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established and that I will faithfully discharge the duty upon which I am about to enter. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేసుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విలేకరుల సమావేశం నిర్వహించి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడిన తీరుపై విమర్శించారు. ప్రజల జీవనాడి అయిన వైద్యం, విద్య ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎన్డీఏ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ సమయంలో ఈరోజు దానికి ప్రత్యేకమైన స్థానం కల్పించడమే కాకుండా సుమారుగా మొన్న క్యాబినెట్లో కూడా 1,25,00,000 కుటుంబాలకి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించేదానికి నిర్ణయించడం ఒక పరిణామం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తుల కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, వాళ్ళకి సరైన వైద్యం అందించగలమన్న ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే, బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు, వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు, 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. నేను ఇన్ని మాటలు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే. కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి, ముఖ్యంగా పీపీపీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎన్డీఏ పార్టీ పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో నేను ఈరోజు కూడా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి. ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది, ఆహా అనడానికి బోర్డు ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం. ఓకే, ఇక్కడ మనం ఏమనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి,
ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. ఒకసారి మీరే చూద్దరుగాను. ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? సారీ టు సే, నేను కొన్ని పదాలు తప్పట్లా. ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు, మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు, కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్టే. ఎందుకంటే 17 కాలేజీలు కట్టేసాము, 17 కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి, మేము ఇలా చేసాము, ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు, ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడో తెలుగు లేక మాట్లాడుతున్నాడో తెలియట్లా, ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట. ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ 17 కాలేజీల్లో ఇంకో కాలేజ్, ఇంకో మచ్చుతునక ఎక్కడంటే ఇది మార్కాపురం. జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి. ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు? ఆహా అనుకుని ఆగేమేమైనా ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. సంభ్రమాశ్చర్యాలకు గురి కావడం కాదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అంటారు కదా, దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఈ విషయంలో. అది మాత్రం క్లియర్. అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈరోజు? ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం 17 మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుందండి. లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా తొక్కిపెట్టి ప్రజలకి విద్యని వైద్యని దూరం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిదైతే, ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఎన్ని అప్పుల పాలైనా కూడా కంపల్సరీగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు విద్య వైద్య డెఫినెట్గా ప్రతి పేదవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేకమైన సంచలనాత్మక నిర్ణయాలని స్వాగతించడం పక్కన పెడితే కనీసం దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఈరోజు పీపీపీ మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఇది జేపీపీ మోడల్ కాదు, జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, ఇది పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రజలు కూడా చెప్తున్నాం, మేము ఈరోజు ప్రజలకు జవాబుదారీతనం. ఈరోజు మేము ఏం చేసినా ప్రజల గురించి ఆలోచించి ప్రజల వైపు నిలబడి పనిచేసే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులుగా మా అందరికీ కూడా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి జరిగేటప్పుడు మంచి అనండి, అందులో ఇంకొంచెం మంచి జరగడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ఈరోజు డిస్ట్రాక్షన్ చేస్తాము, ఏదో రకంగా బురద జల్లుతాము, అబద్ధాలని ప్రజలందరికి ముందుకు పంపిస్తామని చెప్తే కనుక ఆల్రెడీ ప్రజలు ఈ రోజుకే 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసిన పరిస్థితి, మళ్ళీ తిరిగి మీరు ఇదే పరిస్థితి కొనసాగితే కనుక డెఫినెట్గా ప్రజలకే వదిలేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఫేక్ పార్టీలు, ఫేక్ మనుషులు చేసే విష ప్రచారం నమ్మకందని అంటున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఖరీఫ్ సీజన్ కు 6,22,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 7,09,000 మెట్రిక్ టన్నులు నిల్వ చేసిందని, ఇప్పటి వరకు 6,41,000 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేయగా ఇంకా 78,000 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, సెప్టెంబర్ 22 నాటికి మరో 55,115 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వస్తున్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 52,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచాం. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు వేస్తారు. మొదట విడత, రెండో విడత, మూడో విడత. ఎప్పుడైతే ఫేక్ మీడియాలో, ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారో రైతులు ఆందోళన చెంది 3 పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలో ఈ సమస్యలు వచ్చాయి. దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీంలేసి గ్రామాలకి సచివాలయాలకు పంపించి ఈరోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నారు.
నిస్సిగ్గుగా పచ్చకామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు. నీ పుట్టుకే అవినీతి, నీ పార్టీయే అవినీతి. అధికారం లేనప్పుడు లక్షల కోట్లు, అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈ రోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద 250 కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీకు ఆ పిచ్చుందని అందరికి ఉందనుకుంటావా? రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా, అవినీతి చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అవినీతి జరుగుతుంది? నువ్వు ఉండేటప్పుడు యూరియా 50% మార్కెట్ ద్వారా ఇచ్చేవాళ్ళు, 50% ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి 70% మార్కెట్ ద్వారా అమ్ముతున్నాం, 30% ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది. 300 బస్తా 500 ఇస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. కార్మికుల కష్టాలు తెలిసిన మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో సోదరులకు 15,000 రూపాయలు దసరా కానుకగా ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజా అన్నారు. పామరు నియోజకవర్గ శాసనసభ్యులు వరల కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి 2,90,000 ఆటో సోదరులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15,000 రూపాయలు ప్రకటించినందుకు ఆటో సోదరుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఏదైతే దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఉన్న 2,90,000 మంది ఆటో సోదరులందరికీ కూడా 15,000 రూపాయలు సాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు, మనసున్న ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినందుకు ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు పామర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ముందుకు వచ్చాను మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం కర్షకుల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం, కార్మికుల ఆటో వాళ్ళ కష్టాలు తీర్చే కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే 15,000 రూపాయల సహాయం ప్రకటించారో ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆటో వాళ్ళ పైన ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఇది ఆటో అన్నల ప్రభుత్వం, ఆటో వాళ్ళ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరొక్కసారి ఆటో సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఒక చేతిలో 10,000 రూపాయలు పెట్టి రెండో చేతిలో 20,000 రూపాయలు లాక్కునే పరిస్థితి, దుస్థితి. గుంతలమయం అయిపోయిన రోడ్లు బాగు చేసే పరిస్థితి గతంలో లేదు. అదేవిధంగా 10,000 వచ్చాయి అనే లోపే రోడ్డు పైన పోలీసు వాళ్ళు ఆపి అర్థం లేని ఫైన్లన్నీ కూడా, అర్థం లేని ట్యాక్సులన్నీ వేసి ఆ రోజు లాక్కునే పరిస్థితి. విషం చిమ్మే విపక్ష నేత జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఇప్పటికే ఈ విపక్ష నేత జగన్ రెడ్డి గారు ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్లో లిమిటేషన్స్ దాటిపోతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లిమిటేషన్స్ దాటిపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారిని, తండ్రి వయసున్న ముఖ్యమంత్రి గారిని నిన్న ఆ రకంగా దుర్భాషలాడటం. నేను జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈరోజు ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు గారు ప్రకటించటం తప్ప? ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వద్దంటారా జగన్ రెడ్డి గారని నేను సూటి ప్రశ్న వేస్తున్నా. అంతేకాదు, సూపర్ 6 సూపర్ హిట్ అయిన పథకాలని ఇవ్వటం తప్ప? జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. టెన్షన్గా పెన్షన్ 1వ తారీఖున తలుపు కొట్టి మరీ ఉదయం కోడి కూసే లోపే అందించే బ్రహ్మాండమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అది తప్ప? సూపర్ 6 పెన్షన్ ఇవ్వటం తప్ప అని నేను ప్రశ్నిస్తున్నా జగన్ రెడ్డి గారిని. అంతేకాదు, అద్భుతంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం. గతంలో అమ్మఒడి ఒక బిడ్డకి, మిగిలిన బిడ్డలకి అంతా కంటతడి. కానీ ఈ రోజున ఎంతమంది పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి తల్లి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి.
తల్లులందరికీ, ఆ కుటుంబానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. తప్ప చెప్పండి జగన్ రెడ్డి గారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాం. ఆ జానేడు కడప నింపడానికి 5 రూపాయలకే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం. ఇది తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు. వీటన్నిటితో పాటు ఈరోజు గ్యాస్ బండ 100 రూపాయలు పెరిగినా 50 రూపాయలు తగ్గినా మహిళా లోకం, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకనంటే సంవత్సరానికి 3 గ్యాస్ బండలు దీపం పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా. ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతతకు నిలయమైన హిందూ దేవాలయాలపై వైసీపీ నాయకులు దిగదారు రాజకీయాలు చేస్తున్నారని బుచ్చిరాం ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ, హిందూ మతం పట్ల గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీసమేతంగా వెళ్లారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ హిందూ దేవాలయాలపై ఫేక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రశాంతతకు నిలయాలు. అటువంటి ఆలయాలపై కూడా దాడులు చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో ఒక్కసారి అర్థం కావట్లేదు. దేవాలయంలోకి ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి పట్టు వస్త్రాలు ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఒక్కరోజన్నా వెళ్ళాడా సతీ సమేతంగా? అసలు ఆయనకి హిందూ మతం మీద గౌరవం ఉందా? మరొకసారి మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రతిరోజు ఏదైనా ఒక పండగ వచ్చినా, ఒక పర్వదినం వచ్చినా ఆ రోజున వెంటనే ఈ పేటీఎం బ్యాచ్ ఏదో విధంగా దాడి చేయటం అనేది మీకు ఒక అలవాటైపోయింది. ఇక వేరే కార్యక్రమాలు ఏం లేవు. అది కూడా ఏంటంటే హిందూ దేవాలయాలు, దట్టు ఒకే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ మీద మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలకి అంతే లేదు. 1 కాదు 2 కాదు, ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. మొన్న చంద్రగ్రహణం సందర్భంగా జరిగిన విషయాన్ని మీరు అందరూ చూశారు. అక్కడ ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి. వెళ్ళినటువంటి విలేకరులు అందరూ కూడా అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యే ముందు ఆలయానికి తాళాలు వేశారు. అది ఆచారంలో భాగం. ఎందుకంటే చంద్రగ్రహణం రోజున గుడిని మూసేస్తాం, తర్వాత మళ్ళీ దానికి సంప్రోక్షణ చేసి తెరుస్తారు. అది ఆచారం భాగం. ఆ తాళాలు వేసినప్పుడు దానిలో విధిలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి టీవీ రిపోర్టర్స్, TV5 రిపోర్టరే ఒక్కడే దిగలా, మిగతా రిపోర్టర్లు కూడా దిగారు. దానికి సాక్ష్యమే ఇది ఒక్కసారి దీన్ని జూమ్ చేయండి. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? సాక్షి ఛానల్ ఇక్కడ పట్టుకున్నాడు, మీరే చూడండి. ఇక్కడ తాళం పట్టుకుని ఫోటో దిగినటువంటి వ్యక్తి ఆయన కూడా చూసారా? ఈయన ఇక్కడ సాక్షి లోగోతో ఉన్నటువంటి రిపోర్టరు. అంటే సాక్షి రిపోర్టర్ మీ కళ్ళకు కనపడ్డు. కరుణాకర్ రెడ్డి గారు కళ్ళతో ఒక్కసారి చూడండి, ఈ ప్రసాద్ ఎవరు? సాక్షి రిపోర్టరా కాదా? ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా, మరొకసారి మీరు ఆలోచన చేయండి. తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు ఒక్కసారి మీరు మతి పెట్టి ఆలోచించండి. ఫేక్ పార్టీ అంటే వైసీపీ, ఫేక్ పీపుల్ అంటే వైసీపీ. మీరు చివరికి మీరు ఎంత దాకా వెళ్ళారంటే ప్రధాన పూజారి గారు రమణ దీక్షితులు గారి నోటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని చెప్పించగలిగినటువంటి సమర్థత వైసీపీ పార్టీ ఫేక్ పీపుల్. చివరికి ఆయన సర్దుకొని ఇది నేను ఆ రోజున అనాల్సిన పరిస్థితుల్లో నేను చెప్పానని చెప్పి బాధపడుతూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా. ఇది ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్. వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే ఇది పింక్ డైమండ్ కాదు, ఇదిగో ఈ నీలం, ఇది మైసూరు మహారాజు గారు వాళ్ళ పిల్లాడు మెడలో వేసుకున్నటువంటి హారాన్ని టీటీడీకి ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కనపడుతుందే, ఇదే ఈ అయ్యవారి మెడలో ఉన్నటువంటిది, ఇదే. ఇప్పుడేం మాట్లాడతారు? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఫేక్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి గారితో తిరుగుతూ ఉన్నటువంటి మీరు సమాధానం చెప్తారా? లేకపోతే ఇక ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఒక్కసారి మీరే ఆలోచించండి.
ప్రతిరోజు ఫేక్ కార్యక్రమాలు చేయటమే. చివరికి నీకు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే కూడా దానిలో కూడా నీకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 700 కిలోమీటర్లు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ కుప్పానికి చేరింది. అక్కడ ఎర్ర సముద్రం అనే ఒక కాలువ నిండా, ఒక చెరువు నిండా నీరు నింపి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో తిరిగి వచ్చినటువంటి సందర్భం. మీరు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్యాంకుల్లో నీళ్లు పోసి వదిలిన తర్వాత ఆపేసిన ఫోటోలు చూపెట్టి ఫేక్ ప్రచారం చేశారు. అది కూడా ప్రజలందరూ చూశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. మోదీ, ధన్ఖడ్, చంద్రబాబు హాజరు. కర్షకుల, కార్మికుల కష్టాలు తెలిసిన మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రశాంతతకు నిలయాలైన దేవాలయాలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.